గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి గుర్తు చేశారు. నెహ్రూ కుటుంబం అగర్భ శ్రీమంతుల కుటుంబమని, అయినా దేశహితం కోసం తమ ఆస్తులను దారపోశారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ నేడు దేశభక్తి పేరుతో నైతిక బోధనలు చేయడం విచిత్రమని ఆయన విమర్శించారు. స్వాతంత్ర సమరంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక చేసిన సేవలను కూడా రేవంత్ ప్రస్తావించారు. ఇక దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల రక్షణలో గాంధీ కుటుంబం కీలక పాత్ర పోషించిందన్నారు. ఇవాల్టి రాజకీయాల్లో ఈ విలువలను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజలకు ప్రమాదకరమన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా చరిత్రను వక్రీకరించడం సరికాదు అని రేవంత్ పేర్కొన్నారు. యువత చరిత్రను అధ్యయనం చేసి నిజాలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. నాటెత్తడానికి బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు నాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు.